దేవుని నామ స్తోత్రాలు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మొన్న ఈ బైబిల్ చరిత్ర 5వ ఎపిసోడ్లో మీకు కొంత అసంతృప్తిగా ఆ పాఠాన్ని ముగించడం జరిగింది. కారణం ఏమిటంటే కరెంట్ పోయింది. ఆ టైంలో కరెంట్ పోవటం వల్ల అక్కడ వరకు వచ్చింది. దాన్ని మీకు అందించడం జరిగింది. మరి ఈ 6వ ఎపిసోడ్లో దీనిలో దాన్ని కంటిన్యూ చేస్తూ మీకు మిగిలిన భాగాన్ని అంటే 6వ ఎపిసోడ్లోకి నేను తీసుకెళ్ళి మీకు క్షుణ్ణంగా తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొన్న జరిగినటువంటి దానికి చాలా చింతిస్తున్నాను. అది అసంపూర్తిగా జరిగింది. ఎప్పుడేంటంటే పోపు వరకు తర్వాత పేతురు గారికి యేసుప్రభు వారు ఈ లోక అధికారాన్ని అప్పగించిన తర్వాత పేతురు గారి స్థానంలో పోపు గారు వచ్చారని, ఆ పోపు మరి ఆధీనంలోని బైబిల్ ఉండేదని, దాన్ని కొంచెం కష్టతరంగా మరి వాళ్ళు ఆ బైబిల్ని ఇతరులకు అందించడం చేయకోకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుని మరి దానికి పూజిస్తూ, అంటే ముద్రాక్షరాలు దేవునితో సమానమే, మరి ధూపం వేస్తూ మరి ఒక స్తంభం మీద పెట్టి మరి దాన్ని గొలుసులతో కట్టి జాగ్రత్తగా పవిత్రంగా దేవుళ్ళగా భద్రంగా చూస్తూ వచ్చారని, మరి ఆ స్థానంలో మరి పోపు వచ్చారు. ఎందుకంటే పేతురు గారికి ఈ సంఘ ఆధిపత్యాన్ని అప్పగించారు. పేతురు గారిని పిలిచి, నువ్వు కేఫా అనబడతావు, ఈ రాతి మీద సంఘాన్ని కడుతున్నాను, నా గొర్రెలను మేపము అని చెప్పేసి ప్రభువారు సర్వాధికారాలు పేతురు గారికి అప్పగించారు. అప్పగించిన తర్వాత మరి పేతురు గారు సంఘ పరిచర్య చేశారు. 12 మంది శిష్యులు కూడా, మరి 12 మంది అంటే 12 మంది శిష్యులే. యోధా మరి చనిపోయినప్పటికీ మరి ఆయన స్థానంలో మళ్ళీ ఒకరిని చేర్చుకున్నారు. 12 మంది శిష్యులు మరి ఈ భూలోకం అంతటా తిరిగి వారు సువార్త సేవ చేశారు. ఆ పేతురు శిష్యులు గతించిన తర్వాత, పేతురు గారు గతించిన తర్వాత ఆ అధికారాన్ని అంతటిని రోమన్ క్యాథలిక్ పోపుకి అప్పగించడం జరిగింది. మరి పేతురుకి ప్రభు ఏ అధికారాన్ని అయితే అప్పగించారో, ఏది నువ్వు భూలోకంలో ఏవైతే కట్టబడతావో అవి పరలోకంలో కట్టబడతాయి, పరలోకంలో ఏవైతే ఇప్పబడతావో అవి భూలోకంలో ఇప్పబడతాయి. కాబట్టి అని చెప్పేసి పేతురికి సర్వాధికారం ఇచ్చినందువల్ల, ఆ అధికారాలన్నీ పోపుకి సంక్రమించినందువల్ల పోపు గారు ఏం చేశారంటే, పోపు తర్వాత బిషప్పులు, మేత్రానులు వీళ్ళందరూ వచ్చారని రోమన్ క్యాథలిక్ రోమియోలు మరి రోమన్ క్యాథలిక్ మిషన్ గారి అవతరించి చేసిందని, దానిలోనే మరి ఈ 16వ శతాబ్దంలో ఈ ఆర్షము ఫాదర్ అయినటువంటి మార్టిన్ లూథరు మరి అతని అనుయాయులు కూడా క్యాథలిక్లోనే ఉండేవాడు. ఆ క్యాథలిక్ నుంచి విడిపోయి మరి దీనిలో ఏం చేశారంటే, పోపు గారు ఏం చేశారంటే కొన్ని ఈ దాంట్లో అమెండ్మెంట్స్ అంటే కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మనకు అధికారం ప్రభు ఇచ్చారు, పేతురు ద్వారా సంక్రమించింది కదా అని చెప్పేసి ఆయా జనాభాకి అనుగుణంగా, ఆయా కాలానికి అనుగుణంగా ఇప్పుడు మన రాజ్యాంగాన్ని ఎట్లా మార్పులు చేసుకుంటూ అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారో, అక్కడ దాన్ని కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని కూడా కొన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే ఏమిటంటే ఈ పాప సంకీర్తం అనేది ఒకటి. ఈ పాప సంకీర్తం అంటే మరి సభ్యులు, సంఘస్థులు, క్రైస్తవులు మరి ఎలా ప్రార్థించాలో, ప్రభువుకి ఎలా తన పాపాలు ఒప్పుకోవాలో, ఎలా విన్నవించుకోవాలో, పాప క్షమాపణ ఎలా దొరుకుతుందో ఏంటో తెలిసేది కదా ఆ రోజుల్లో. మరి పాపులు పాపిని అని చెప్తూ ఉండేవాడు, కానీ ఆ పాపాన్ని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి, దాని పరిహారం ఏంటి తెలిసేది కాదు. అందుకనే ఈ పోపు గారు ఏం చేశారంటే, ఎవరైతే పాపాలు చేశారో వారు ఈ గురువులు చెవులో లేదా బిషప్ చెవులో మరి అయ్యా నేను ఈ పాపాన్ని చేశాను, నరహత్య చేశాను, వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, ఇవన్నీ కూడా చెప్పి మరి ఒప్పుకున్నప్పుడు వీళ్ళ తరపున గురువు క్రీస్తు ప్రభువుకి విన్నవించి తన ప్రార్థనలో చెప్పి, వీళ్ళు పాపాలు క్షమించండి అయ్యా, నేను క్షమిస్తున్నాను కాబట్టి వీళ్ళ పాపాలు క్షమించండి అని చెప్పేసి పాప పరిహారం చేసి, దానికి
మరి కొన్ని జపాలు చెప్పుకోండి, ఈ జపాలు చెప్పుకుంటే మీ పాపాలు పోతాయి అని చెప్పేసి, ఇదిగో మళ్ళీ మీరు ఇక పాపం చేయొద్దు, ఆ పాపం చేయకోకుండా ఉండటానికి మీరు పాపాలు ఒప్పుకుని పాప సంకీర్తనం చేసేదానికి మేము ఒక పాప పరిహార పత్రాన్ని మీకు ఇస్తున్నాం, అది జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాటిని దుర్వినియోగం చేశారు. దుర్వినియోగం ఎలాగంటే, నేను నా పాపాలన్నీ దేవుడు తుడిచేశాడు, అయిపోయింది, ఇంకా నేను ఏ బాధ పడాల్సిన పని లేదు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా పాపాలు చేయటం, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, త్రాగటం, ఇతరులను తిట్టడం, ఇతరులకి మరి అన్యాయంగా వాడి సొత్తుని కాజేయటం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చేయటం మొదలెట్టడం చేస్తూ ఉండేవారు. ఏమిటా ఈ పని చేస్తున్నాను అంటే, ఇవో నాకు పాప పరిహార పత్రం ఉన్న నా దగ్గర, ఈ పాపాలన్నీ నాకు అట్టుకోవు, నేను గురువు దగ్గర కొనుక్కున్నాను, బిషప్ దగ్గర కొనుక్కున్నాను అవి అని చెప్పి వాళ్ళు చూపించి మరి విచ్చలవిడిగా పాపాలు ఇంకా ఎక్కువ చేయడం మొదలెట్టారు. ఇవన్నీ మన ఫాదర్ అయినటువంటి మార్టిన్ లూథర్ గారికి నచ్చల. ఏంటి పాపాలు ఆయన చెవులో చెప్పడం ఏంటి, ఆయన పరిహారం ఇవ్వడం ఏంటి, ఈ పాప పరిహార పత్రాలు కొనుక్కుని విచ్చలవిడికి తిరగడం ఏంటి, దీనిలో ఉపయోగం ఏముంది, లాభం ఏముంది, ప్రజలు ఎలా చెడిపోవటానికి ఇదొక మార్గమా ఏంటని చెప్పేసి ఆయన ఇష్టపడకుండా అవి కాకుండా తిరుసభ కట్టళ్ళు అని పెట్టారు. తిరుసభ కట్టళ్ళు, ఆ తిరుసభ కట్టళ్ళ ప్రకారం ఇదిగో గుడికి ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి, తిరుసభలో ఎలా ఉండాలి, జ్ఞాన వివాహం ఎలా చేసుకోవాలి, ఆదివారం ఎలా ఖచ్చితంగా మీరు గుడికి రావాలి అని కొన్ని కట్టళ్ళు చేశారు. ఈ కట్టళ్ళు మీరినటువంటి వారిని, ఈ తిరుసభ కట్టళ్ళు మీరినటువంటి వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టేవాడు. ఉదాహరణకి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకోండి, పెళ్ళిళ్ళు ఈ క్రైస్తవులకే ఇవ్వాలి మీ పిల్లల్ని, ఈ క్రైస్తవులు వీళ్ళే చేసుకోవాలి, అన్యులకి ఇవ్వకూడదు. అలా అన్యులకి ఇచ్చి పెళ్లి చేసేస్తే మీరు ఈ గుడికి రావడానికి ఇల్లేదు, పాప సంకీర్తనం చేసుకోవడానికి ఇల్లేదు, రొట్టె ద్రాక్షారసం అంటే దివ్యప్రసాదం తీసుకుంటానికి ఇల్లేదు, ఇవన్నీ కానీ మీకు సంక్రమించవు కాబట్టి అని చెప్పి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాళ్ళని గుడికి రావద్దని చెప్పడం, మీకు సంస్కారాలు, దివ్య సంస్కారాలు, మరి జ్ఞానస్థానం కానీ భద్రమైన అభ్యంగం కానీ ఇలాంటివి ఏమి మీకు పాలు పంపలేవని చెప్పి వాళ్ళు చెప్పటం, అలా కొంతమంది తగ్గిపోతా ఉండటం, ఇలాంటివన్నీ కొన్ని పెట్టడం వల్ల వీటినన్నిటికీ చాలా బాధపడి మార్టిన్ లూథర్ గారు ఇది ఎలాగైతే కష్టం అని చెప్పేసి మరి ఇలా ఇష్టపడుకోకుండా ఈ విధాలన్నీ వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది అవుతున్నారో అంతమంది కూడా కూడగట్టుకుని వీళ్ళు మరి ఆర్ఎస్ఎంని వ్యతిరేకించి ప్రొటెక్ట్ చేసి బయటకు వచ్చేసారు. వాళ్ళే ప్రొటెస్టెంట్స్ అన్నారు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎం బైబిల్లో 73 పుస్తకాల్లో కూడా 7 పుస్తకాలు తీసేసి ఈ మనకి ఉపయోగకరంగా లేవు అని చెప్పేసి 66 పుస్తకాలు కలిగినటువంటి ఒక 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని వీళ్ళు అచ్చయించి దాని ప్రకారం ఫాలో అవటం మొదలుపెట్టారు. అలా ఆ సంఘం ఇలా అయిపోయింది. అదన్నమాట ఇక్కడ జరిగింది. బయటకు వచ్చారు. బయటకు రావడం వలన ఇక ఇది 2 భాగాలుగా విడిపోయింది. ఇదంతా కూడా మునుపు నేను చెప్పాను, మీకు చాలా వరకు చెప్పాను. ఆ ఎపిసోడ్లో 4 ఎపిసోడ్ వరకు ఇవన్నీ ఇక్కడ కొన్ని మీకు తెలియజేశాను. సరే, ఇలా బయటకు వచ్చిన లూథర్ అతని అనుయాయులు బైబిల్ నందు అనేక అభ్యంతరాలు లేవనెత్తి వాటిలో కొన్ని పుస్తకాలు తీసేసి, చెప్పాను కదా, ఆ 7 పుస్తకాలు కాకుండా తీసేసి 66 పుస్తకాలు కలిగినటువంటి దాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారు. అయితే అందువల్ల బైబిలేతర గ్రంథాలు చాలా వరకు ఈ బైబిల్ పుస్తకాల్లోనే ప్రస్తావించబడినవి, లేదా ఆయా గ్రంథాల్లో కొన్ని వాక్యాలు బైబిల్లో ఉటంకించబడినవి. సరే చూడండి, ఇక్కడ 7 పుస్తకాలే కాకుండా కొత్త నిబంధనలోనే హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం మొదలగునవి కూడా ఉండకూడదని చెప్పారు. క్రీస్తు ప్రభు అయితే యోహానుకు పద్మసు దీపంలో నువ్వు చూస్తున్నవన్నీ కూడా పుస్తకం రూపంలో రాయమని చెప్పాడు. అందువల్ల బైబిలేతర గ్రంథాలు చాలా వరకు ఈ బైబిల్లోని పుస్తకాల్లో ప్రస్తావించబడలేదు, లేదా ఆయా గ్రంథాల్లో కొన్ని వాక్యాలను బైబిల్లో ఉటంకించడం జరిగింది. ఉదాహరణకి యోధా పత్రిక
యోధా పత్రిక 14:16లో, తర్వాత ది బుక్ ఆఫ్ యానోక్. బుక్ ఆఫ్ యానోక్ అంటే హానోకు రాసిన పుస్తకంలో హానోకు రాసిన ప్రవచనం ఎత్త చూపబడింది. హానోకు తెలుసు కదా, దేవుడితో, యెహోవా దేవుడితో నడిచినటువంటి వ్యక్తి మరి హానోకు. అదేమనగా ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రస్తావించట్లేను. ఇదిగో అందరినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలని గూర్చియు, భక్తిహీనమైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి విధించువారై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అని ఉటంకించటం, రాయటం అనేది జరిగింది. ఈ హానోకు ఎవరైనా దాదాపు 300 పుస్తకాలు రాశాడని, హానోకు దాదాపు 300 పుస్తకాలు రాశాడంట. దేవునితో కూడా నడిచాడని, ఆకాశంలోని గనక శూన్యంలోకి తీసుకెళ్లి ప్రభు అయిన యెహోవా దేవుడు అనేక విషయాలను చూపించి వాటినన్నిటినీ గ్రంథస్థం చేయమన్నాడట. కానీ ఆ గ్రంథాలన్నీ ఇప్పుడు లేవు, కేవలం 2 మాత్రమే ఉన్నాయని మనం వింటూ ఉంటాం. వినికిడంటే వింటూ ఉంటాం. అవి కూడా అక్కడక్కడ పాడైపోయిన స్థితిలో దొరికాయి. చాలా 2 మాత్రమే దొరికినవి, అవి కూడా కొన్ని పాడైపోయి మనకు దొరికినాయి అన్నమాట. ఆదాము చనిపోయి దాదాపు 200 సంవత్సరాల తర్వాత, అనగా ఇప్పటికీ సుమారు 4890 సంవత్సరాల క్రితము హానోకు రాశాడు వాటిని. హానోకు పుస్తకంలో యేసు పేరు ద ఎనాయిటెడ్ అని ఉంటుంది, అనగా ఏర్పరచబడిన వాడు లేదా అభిషక్తుడు లేదా క్రీస్తు అని చెప్పేసి మన యేసుక్రీస్తు పేరు అక్కడ ఆయన పుస్తకాల్లో ప్రస్తావించడం జరిగింది. హానోకు రాసిన గ్రంథంలో అంత్య దినాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంత్య దినాలు, ఇప్పుడు జరగబోయేటువంటి రాకడ సమయంలో ఏం జరుగుతుంది, క్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, అంత్య దినాల్లో ఏం జరుగుతుందని చెప్పి ఆనాడే హానోకు తన పుస్తకాల్లో రాశాడు. అదేవిధంగా మనకి ఇప్పుడు యోహాను గారిని కూడా ప్రభు పద్మాసు దీపంలోకి తీసుకెళ్ళి మరి అక్కడ ఎన్నో విషయాలు చూపించి అంత్య దినాలలో జరిగేబోయే వాటిని గురించి తెలియజేసినాడు. ఇంకొక ఉదాహరణ చూడండి, మత్తయి సువార్త 27:10లో, మత్తయి సువార్త 27:10లో మనకి ఉన్న ప్రవచనం ఇర్మియా గ్రంథంలో ఎక్కడ కనబడదు, చెప్పబడిన అని ఉంటుంది. ఏది, కొన్ని పుస్తకాలు దొరికినాయి, కొన్ని పుస్తకాలు దొరకలేదయా అనడానికి ఉదాహరణగా మత్తయి సువార్త 27:10 చెప్పబడిన అని ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఎక్కడ కనిపించదు, అది చెప్పబడిన ఉంటుంది. ఏంటంటే అది విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కొమ్మరి వాని పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేరేనని ఉంటుంది. అది మనకి ఎక్కడ కనిపించదు. అదేవిధంగా మత్తయి మరి 2వ అధ్యాయం 15వ వచనములో ఏమైనా ఉంటుంది అంటే, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. అదో ఉదాహరణ. తర్వాత అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 3లో ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళముగా చేయుడని అరణ్యములో కేకలు వేయి ఒక స్వరమును శబ్దమును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఇతడెవరు? ఎవరి గురించి చెప్పబడింది? యోహాను గురించి పవిత్ర పరిశుద్ధ యోహాను గారి గురించి
ఇక్కడ చెప్పబడింది పునీత యోహాను గారి గురించి. ఏది మత్తయి సువార్త 3:3. అదేవిధంగా తర్వాత మత్తయి సువార్త 4:16 మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఎలాగ జరిగానో అని ఉంటుంది. మళ్ళీ అదే మత్తయి సువార్త 12:17 ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేర్చబడినట్లు ఇలాగూ జరిగాను. ఇంకా కింద ఉంటుంది, కింద మీరు ఆ వచనాలు చదివితే మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగును వచ్చిందని చెప్పి అవన్నీ కూడా ఉంటుంది. అది పెద్ద వచనం, మీరు చూసి చదువుకోండి. ఏమిటంటే మత్తయి సువార్త 12:17 ఈ రకం ఉంటుంది. కానీ అసలు విషయం ఏమిటాయంటే మనకు ఇర్మీయాలో ఒక భాగం మాత్రమే దొరికింది. ఇర్మీయా రాసినటువంటి గ్రంథంలో ఒక భాగం మాత్రమే దొరికింది. మనకు లభ్యము కానీ కొంత భాగం ఉండిపోయింది, దొరకంది, అది ఎక్కడో ఉండిపోయింది. దానిలో ఈ వచ్చిన భాగం ఉండొచ్చు. అందుకనే చెప్పబడిన, రాయబడిన, చెప్పబడిన అనే దాన్ని ఉటంకించారు. ఎందుకనగా పునీత మత్తయి దేవుని ఆత్మ ప్రేరణ చేత ఆ పుస్తకాన్ని రాశాడు. పునీత మత్తయి గారు ఆత్మశక్తితో, దేవుని ఆత్మ యొక్క ప్రేరణతో అది రాశాడు. 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతంలో మొదలగు వాటి వలె ఇర్మీయా కూడా మనకు లభించినది మాత్రమే కాక ఇంకా కొంత భాగము ఉండి ఉంటుంది. మనకు దొరికిందే కాకోకుండా ఇంకా దొరకకుండా కొంత భాగం ఉండి ఉంటుంది. దాంట్లో ఈ వచనాలన్నీ ఉండి ఉంటాయి. అందుకనే చెప్పబడిన అనేది మనకి ఇక్కడ ఉటంకించడం జరిగింది. క్రీస్తు శకం 30వ శతాబ్దంలో క్రీస్తు మరణ పూర్ణోత్సవాలు జరిగాయి. ఆయన మరణించటం మళ్ళీ పునరుత్థానుడై లేవటం కూడా క్రీస్తు శకం 30వ శతాబ్దంలో జరిగాయి. అనగా క్రీస్తు 30 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. చూడండి, చాలా మంది అంటూ ఉంటారు ఆయన 3 సంవత్సరాలే మనకి సేవ చేసినట్లు కనపడుతుంది, ఈ 30 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు? ఇండియా వచ్చాడని కొంతమంది, ఇంకెక్కడికో వెళ్ళిపోయాడని కొంతమంది, ఎక్కడో చదువుకుంటాడని కొంతమంది, ఇంకా రకరకాల పుస్తకాలు ఏదో చాలా రాశారు. అవన్నీ కాదు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉన్నాడు. 12 సంవత్సరాల వయసు వరకు, 12 సంవత్సరాల ఏట దేవాలయంలో తప్పిపోయినటువంటి కుమారుడు కనుగొన్నారని మనకి అక్కడ ఉంది బైబిల్లో. కుమారా నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏది దేవాలయ పండుగకు వెళ్ళి తిరిగి వస్తాంటే మధ్యలో చూస్తే దొరకడు. ఎక్కడికి ఉన్నాయంటే దేవాలయంలో పెద్ద పెద్ద పండితులకి మరి ఆ వాక్యాన్ని చెప్తా ఉంటాం, చూసి ఆశ్చర్యపోతారు. 12 సంవత్సరాల వయసు. ఆ తర్వాత తండ్రి జోసెఫ్ గారికి జోజప్ప సాకుడు అంటే పెంచినటువంటి తండ్రి ధర్మశాస్త్రానికి విరుద్ధం కాకోకుండా మరి భర్త కావాలి కాబట్టి మరియ తల్లికి మరి అందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ రోజుల్లో ఇంకొక మనిషి అయితే మరి ఉంటాడా? గర్భవతమైన స్త్రీని నేను చేసుకోవటం ఏంటి, నాకు గర్భం మరి స్త్రీని అంటగట్టారు చేశారని చెప్పి రకరకాలుగా ఆలోచించి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, అల్లరి చేసేస్తాడు. మరి నీతిమంతుడు కాబట్టి దేవుని కలలో దూత కనపడి మరి యేసేపు అని చెప్పేసి మనం ఆ సినిమాలో చూస్తాం, చక్కగా చూపించాడు. దాంట్లో కలలో కనపడి మరి ఇది దేవుని చేత ఏర్పడబడినటువంటి కార్యం ఇది కాబట్టి నువ్వు ఉండాలని చెప్పగానే యేసేపు గారు ఒప్పుకుని మరి నిండు చోళాలు, నిండు గర్భవతి అయినటువంటి ఆమెను జనాభా లెక్కలకి ఆ కొండల్లో, లోయలు, రప్పల్లో మరి తీసుకెళ్ళి చూడండి మరి గాడిద మీద ఎక్కించుకుని గర్భవతిని సోపాల పడుతూ జనాభా లెక్కలకి. ఇప్పుడు మన ఇంటికి వచ్చి జనాభా లెక్కలు రాస్తారు. అప్పుడు కైసర్ అగస్త్యస్ వలన ఆజ్ఞ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోవాలి. ఆ కొండ ప్రాంతాల్లో, చలి ప్రాంతంలో ఇంటింటికి అమ్మ నిండు చోళాలు, కొంచెం స్థలం ఇవ్వండి, కొంచెం చోటు ఇవ్వండి అని చెప్పి ఆయన బ్రతిమలాడి మరి వెళ్ళి మరి అక్కడ శిశువు పుట్టగానే మరి ఏ రోజు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయండి, ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు,
తూర్పు దేశం జ్ఞానులు రాజులు అని చెప్పేసి చెప్పగానే మళ్ళీ అక్కడి నుంచి పిల్లవాడు తీసుకుని మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ ఏ రోజు చచ్చిపోయేంత వరకు అక్కడ ఉండి ఏ రోజు చచ్చిపోయాడు ఇక్కడ రావచ్చు అంటే ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అనేటువంటి ప్రవచనం నెరవేరేటట్లు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మరి ఆ రకంగా పెద్ద అయ్యే వరకు కుర్రవాడిని పెంచి తన వృత్తి వడ్రంగ వృత్తిలో కుర్రవాడిని వెనకాల పెట్టుకుని యేసు ప్రభువుని వెనకాల పెట్టుకుని పని చేయించుకుని ఆ పనిముట్లో వాటిని ఇక్కడ మరి తిరిగి అమ్ముకుని జీవనోపాధి చేసుకుని మరి తల్లి అయిన మరియమ్మ వీళ్ళేంటి గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసేవాళ్ళు. ఆవిడ కూడా దేవదత్త చేత సన్నింపబడింది. మరి అందుకనే యేసు ప్రభు కూడా తీసుకెళ్ళాడు, గొర్రెలు కాసాడు. ఈ వడ్డంగి వృత్తి ఒకటే కాదు. అందుకనే అంటాడు ఆయన, నేను మంచి గొర్రెల కాపరిని, నేను మంచి గొర్రెల కాపరిని. గొర్రెలు నా స్వరం వింటాయి, గొర్రెలు నా స్వరం వింటాయి. కాబట్టి నేను మంచి గొర్రెల కాపరని ఈయన కూడా మరి తోలుకుని వెళ్ళి ఉండొచ్చు, గొర్రెలు కాసి ఉండొచ్చు. కాబట్టి వాటి అనుభవంతో మరి చెప్పి ఉండొచ్చు. 99 మరి గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెలను ఎతకడానికి మరి వెళ్ళినట్లు కూడా ఆయన మనకి బైబిల్లో మనకి సామెత ఉంటుంది, చెబుతా ఉంటాడు అన్నమాట. కాబట్టి మనకి భక్తులు ఎంతమంది 99 గొర్రెల నిడచి ఒంటరి అయినా గొర్రెను వెతకి చిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు. చూసారా, 99 గొర్రెలు వదిలిపెట్టి ఒంటరి అయిన గొర్రెని ఎదటగలేడు. గొర్రెలకు చూడండి, గొర్రెల గురించి మనకి మేకల గురించి కూడా అంత్య దినాల్లో మనకు ప్రస్తావన ఉంది. గొర్రెలన్నీ ఒక గుంపులో ఉంటాయి, మేకలన్నీ ఒక గుంపులో ఉంటాయి. గొర్రెకి మేకకి సారూప్యత కూడా ఉంటుంది. గొర్రె అమాయకురాలు, తన మెడ మీద కత్తి చంపేస్తానని పెట్టినా దానికి ఏమీ తెలియదు. పారిపోదాం, తప్పించుకుందాం, నన్ను కొడతాకు వచ్చాడు, చంపటాకు వచ్చాడని అదేం భావించదు. అదే మేకని చూస్తానికి ఒక కర్ర తీయండి, నేర్చుకోండి, పరుగులు లేదు, పారిపోతుంది, కరెక్ట్గా ఉండదు. ఈ గొర్రె ఏం చేస్తుంది? యజమానిని నమ్మింది. నా యజమాని నన్ను మరి కాపు కాస్తాడు, క్రూర మృగాలను తిన్నవాడు, నాకు పచ్చిక గల పైలతో నన్ను తీసుకెళ్తాడు, మేపుతాడు, చేస్తాడు అని చెప్పేసి నమ్ముతుంది. అదే సారూప్యతను ప్రభువారు చూపిస్తారు. మరి ఇది వెంట్రుకలు కత్తిరించు వారి యొక్క మౌనంగా ఉన్నట్లు యేసు ప్రభు వారు అక్కడ శిక్ష చేసేటప్పుడు, తోలనాడేటప్పుడు, కొట్టేటప్పుడు అలా ఉండిపోయాడని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఈయన 30 సంవత్సరాలు కూడా తల్లి తండ్రులకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. మానవుడు ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా బ్రతకాలి అని చేసి ఆచరించి చూపించాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి తల్లిదండ్రులను గౌరవించుదువుగాక అనేటువంటి ఆజ్ఞను తూచే తప్పకుండా చేసి చూపించాడు ఈయన. మరి ఎక్కడి నుంచి మొదలైనాయంటే, మరి కానానుపురంలో వివాహ వేడుక మహోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ఆయన అపఖ్యాతి పాలయ్యి పోయినప్పుడు తల్లి చాలా బాధపడి దుఃఖపడి, కుమారుని గురించి తెలుసు, సామాన్యమైనవాడు కాదు, దైవ కుమారుడు, దైవపుత్రుడు నా దగ్గర ఉన్నదని చెప్పి గ్రహించి, అయ్యా బాధపడుతున్నారు బంధువు, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పేసి వేడుకోగానే తల్లి మాటను గౌరవించి తన సమయము ఇంకా రాకపోయినా, అద్భుతాలు చేసేటువంటి సమయం ఇంకా రాకపోయినప్పటికీ కూడా తల్లి మాటను గౌరవించి మొట్టమొదటి అద్భుతాన్ని అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చడం అనేది మనం చూస్తాం. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు? తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటున్నారు అది మనం గుర్తుంచుకోవాలి. అది తెలుసుకోకుండా 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ జీవించాడు, ఎక్కడ ఉన్నారని చెప్పేసి కొన్ని పుస్తకాల్లో ఉటంకించడం, రాయడం అనేది జరుగుతూ ఉంది. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, నేనైతే చెప్పేది ఏమిటంటే, తల్లిదండ్రుల దగ్గరే 30 సంవత్సరాలు ఉన్నాడు, తర్వాత 3 సంవత్సరాలు
3 సంవత్సరాలు. మరి తండ్రి అయిన యెహోవా దేవుడు ఆత్మీయ తండ్రి తను పంపించినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ పని నిమిత్తం అయితే ఇక్కడ పంపించాడు, లేకపోతే ఆయనే వచ్చాడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన మనిషి రూపంలో మరి ఏ రకంగా వచ్చాడు, ఆ పనిని 3 సంవత్సరాల్లో చేశాడు. 3 సంవత్సరాల్లో చేసి మరి కుంటివారిని, గుడ్డివారిని, దెయ్యం పట్టి వారిని, మోగవారిని, చెవిటి వారిని అన్నీ చేశాడు, బాగు చేశాడు. బాగు చేసి అంటాడు ఇక్కడ మత్తయి సువార్త 12:17 ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయొద్దు. నన్ను ఎక్కువగా ఫోకస్ చేయమాకండి. ఈ శక్తి, ఈ మహిమ అంతా నా తండ్రిది, పరలోకం ఉన్నటువంటి నా తండ్రిది అని చెప్పి ఆ ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి విధంగా ఇది నెరవేరినట్టు ఇక్కడ జరిగింది. చేసి తర్వాత ఇంకేం చేశాడు, 6 మాసాల్లోనే, ఇక 6 నెలల్లోనే ఆయన మరణ శిక్ష అనుభవించటం, మరి పునరుత్థానం అవడం, తన శిష్యుడికి కనిపించటం, అనేక అద్భుతాలు చేయటం, తను తాను మరి వాళ్ళకి ప్రత్యక్షపరుచుకోవటం. మొట్టమొదటి వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఏంటి చనిపోయాడు. కొంతమంది నమ్మలేదు, భౌతమా దెయ్యం అనుకున్నారు. తోమా అయితే ఏమన్నాడు, ఆయన ప్రక్కలో నా ఏళ్ళు బళ్ళంతో పోటీ పొడిచారు చూసావా, ఆ గాయంలో నా ఏళ్ళు పెడితేనే కానీ నమ్మనన్నాడు తోమా గారు. వచ్చి చూపిమ్మన్నాడు, ఇదిగో దెయ్యాలకి భూతాలకు ఉన్నట్టు నాకున్నట్టు శరీరం ఉండదు, నా శరీరం పట్టుకుని తెచ్చు, నా శరీరం ఉంది చూడండి. ఇంకా నమ్మలేదా, ఏముందో మీ దగ్గర ఆహారం ఇవ్వండి తింటా, కూర్చొని భోజనం రండి అని రొట్టె మరి అవన్నీ కూడా తీసుకుని ప్రార్థన చేసి వాళ్ళతో కూడా మరి ప్రత్యక్షపరుచుకుని నేను బ్రతికాను, తిరిగి లేచాను, ఈ మంచి సువార్తని చాటండి అని చెప్పేసి 40 దినాలు శిష్యుడికి కనిపించి, నేను వెళ్ళిన తర్వాత నా తండ్రి ఇంటి అనేక నివాస స్థానములు కలుగు, నేను మీకు నివాస స్థానాలు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, పరిశుద్ధాత్మని మీ దగ్గరికి పంపిస్తాను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను, ఆ ఆదరణకర్త మీకు వస్తాడు అని చెప్పేసి మరి చూడండి ఏ రకంగా ఆరోహణమై వెళ్తున్నానో అదే రకంగా రావటం కూడా మీరు చూస్తారు. కాబట్టి అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడికి మరి దీవెన బహుమాన దొరుకుతుంది అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి పెంతెకోస్తు దినం రోజున మరి మరియమ్మ గారు మరి ఇంకా స్త్రీలు మరి శిష్యులందరూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి రావటం, అభిషేకించటం, శక్తి పొందటం, అక్కడి నుంచి సేవ మొదలెట్టడం, బాప్తిస్వం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకి తెలుసు క్రైస్తవ సహోదరులారు. కాబట్టి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, 3 సంవత్సరాలు సేవ చేశాడు, ఇక 6 నెలల్లో ఇదంతా కూడా జరిగిపోయింది. క్రీస్తు శకం 30వ శతాబ్దంలో క్రీస్తు మరణ పునరుత్థానాలు జరిగాయి. అనగా క్రీస్తు 30 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. 3 సంవత్సరాలు సువార్త సేవ అద్భుతాలు చేసి తనను ఈ భూలోకానికి పంపిన యెహోవా దేవుని పనిని ముగించాడు. పిదప 6 మాసాల్లోనే మరణ ఉత్థానాలు జరిగి తండ్రిని చేరుకున్నాడు. క్రీస్తు శకం 45 నుండి 90 సంవత్సరాల ప్రాంతంలో అపోస్తులైనటువంటి యోహాను మరణించడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 200 నుంచి 300 వరకు గోష్ఠిక్ సువార్తలు వచ్చాయి, రాయబడ్డాయి. క్రీస్తు శకం 300 నుంచి 400 వరకు 27 పుస్తకాలు, కొత్త నిబంధన